ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక వీళ్ళతో మాట్లాడి అనవసరం. రేయ్, షర్ట్ వేసుకోరా. వేసుకో. పద. హలో గంగా, ఎంక్వైరీ చేస్తున్న ముద్దాయిని చెప్పా పెట్టకుండా తీసుకెళ్ళినందుకు నువ్వు కూడా లాకప్లో కూర్చోవాల్సి వస్తుంది, కుర్చీ లేకపోయినా సరే. మిస్టర్ దేవరాజ్, no person shall be deprived of his life of personal liberty except according to procedure established by law. This fundamental right is available to every person and citizens. ఒకరి స్వేచ్ఛని నీ ఆయుధంలాగా తెచ్చుకున్నా అది కూడా చట్టవిరుద్ధమే. నువ్వు పోలీసు అయినా ప్రెసిడెంట్ అయినా తప్పు చేస్తే చట్టానికి అతీతం కాదు. లా అండ్ ఆర్డర్ గురించి తెలిసిన వాళ్ళు ఒక్క కేసు ఫైల్ చేశారనుకో నీ ఉద్యోగం ఊడుతుంది. నందిని అరెస్ట్ చేసే ముందు వారెంట్ ఇచ్చారా? తానే రివాల్వర్ తీసుకున్నాడని ఎవరైనా గ్యారెంటీ ఇచ్చారా? ఇంతకు ముందు దొంగతనం చేసిన రికార్డ్స్ ఉన్నాయా? ఏ ప్రాతిపదికన తనని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు? ఏం చేశాడనేసి మీ దగ్గర కంప్లైంట్ ఉంది? ఇష్టానుసారంగా కొట్టి ఎంక్వైరీ చేయడానికి మీ దగ్గర ఎలాంటి అధికారం ఉంది? టెల్ మీ వాట్ ఐమ్ ఆస్కింగ్. నేను అడిగే ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం లేకపోయినా నువ్వు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడు తినాల్సి వస్తుంది. అక్కడికి క్యారేజ్ తీసుకుని నాగవల్లి రాదు. మంచినీళ్ళు తాగు బావా. నంది, నువ్వు కేసు పెట్టాలనుకుంటే ఇంకేమీ ఆలోచించకుండా దేవరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ పేరు రాసి నీ మీద విచక్షణ రహితంగా దాడి చేసినందుకు కేసు పెట్టేయచ్చు. తన ఉద్యోగం ఓడిపోతుంది. వదిలేమ్మా, మనమంటే కాయ కష్టం చేసుకుని బతుకుతాం. ఆ పోలీస్ అయినా ఆ ఉద్యోగం మీదే బతుకుతున్నాడు. పైగా కొత్తగా పెళ్ళైంది కూడా. వదిలేద్దాంలే వదినమ్మా. నంది, కొంతమంది అన్నం తింటే బతుకుతారు, ఇంకొంతమంది నువ్వు జాలి పడితే బ్రతుకుతారు. మనం వెళ్దాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.